ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. నేడు 32 మండలాల్లో తీవ్ర వడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. వేడిమితో ప్రజలు అల్లాడుతున్నారు. వేసవి తాపంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. జ్యూస్ సెంటర్లకు గిరాకీ బాగా పెరిగింది. చల్లని ద్రవాలు సేవిస్తూ జనం సేద తీరుతున్నారు. సాధారణంగా మనకి ఏప్రిల్ మేలో స్టార్ట్ కావాల్సిన ఎండలు ఇయర్ అయితే మనకి మార్చి నుంచే స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. మేలో ఉండాల్సినటువంటి ఉష్ణోగ్రతలు ఏప్రిల్లో స్టార్ట్ అయిపోయాయి. దీంతో ఎక్కడెక్కడ ఏ విధంగా ఉన్న సిచ్యువేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపీనాథ్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ గోపీనాథ్. ఎండల వేడికి ప్రజలు అల్లాడిపోతున్నట్టు తెలుస్తుంది. ఉష్ణోగ్రతలకు కూడా ఇప్పటికే టెంపరేచర్స్ హెవీగా మనకు కనిపిస్తున్నాయి. డీటెయిల్స్ ఏంటి? ఆశ, అంటే ఏపీలో ఇప్పటికే కూడా ఎండలు మండిపోతున్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇప్పటికే దాదాపుగా 100 మండలాల్లో తీవ్రమైనటువంటి వడగాల్పులు, అదేవిధంగానే ఒక 60 నుంచి 70 మండలాల్లో స్వల్పపాటి వడగాలులు, ఇట్లా పెద్ద ఎత్తున ఎండలు మండుతున్నాయి. చాలా రకాలుగా స్థానిక రైతులు కావచ్చు, అదేవిధంగానే కూలి పనులు చేసుకున్న వాళ్ళు, అదేవిధంగానే చిరు ఉద్యోగులు, చిరు వ్యాపారస్తులు చాలా రకాలుగా అవస్థలు పడుతున్నారు. ఉదయం 10 దాటిన తర్వాత సాయంత్రం 4 గంటల లోపల వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉంటేనే మంచిది అనేది వాతావరణ శాఖ నిపుణులు వీళ్ళందరూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఇప్పటికే కూడా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అంటే ఫోన్ల ద్వారా మెసేజ్లు కూడా పంపిస్తుంది. ఎప్పటికప్పుడు ఏ ప్రాంతాల్లో ఈ తీవ్రమైన వడగాలులు ఉంటాయి, అదేవిధంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది, టెంపరేచర్ ఏ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయంటూ కూడా ఇప్పటికే కూడా అంటే ఆ విధంగా మెసేజ్లు అలర్ట్ చేస్తూ వస్తున్నారు. సో మొత్తం మీద చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఎప్పుడు ఎండలన్నా కూడా మండిపోతూ ఉంటాయి. అందువల్లనే ఈ 4 జిల్లాల్లో కూడా చిత్తూరు, తిరుపతి, ఇట్లా అనంతపురం, కడప ఇలాంటి ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనబడుతుంది. ప్రధానంగా చిత్తూరు జిల్లాలోని కుప్పం కొన్ని మండలాల్లో విపరీతంగా ఎండలు మండిపోతున్నాయి. ఎందుకంటే 3 సరిహద్దుల ప్రాంతం, 3 రాష్ట్రాలకు సంబంధించి ఇట్లా ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక, తమిళనాడు ఈ 3 రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఈ ఎండలు మిట్ట ప్రాంతం కాబట్టి ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. ప్రతిరోజు కూడా 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ప్రభావంతో చాలా రకాలుగా రైతులు, స్థానిక రైతులతో పాటు ఇట్లా చిరు ఉద్యోగులు, వ్యాపారస్తులు ఇట్లా చాలా రకాలుగా అవస్థలు పడుతున్నారు. మొత్తం మీద ఈ ఎండలో అంటే మరో వారం 10 రోజుల పాటు ఇంత ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది అంటున్నారు. మొత్తం మీద వారం రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందనేది మాత్రం అధికార యంత్రాంగం చెప్తుంది. రైట్ గోపీనాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.